ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అనర్హత వేటు వేసుకోవచ్చంటూ ఇన్నాళ్లు భీష్మించిన వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఎట్టకేలకు మెట్టు దిగారు. సోమవారం మొదలైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై 5 నిమిషాలు మాత్రమే ఉన్నారు. అనంతరం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి జగన్ వాకౌట్ చేశారు. అయితే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం వెనుక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాత్ర ఎక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. జగన్ అసెంబ్లీకి రాకపోతే రాజ్యాంగం ప్రకారం ఆయన ఎమ్మెల్యే పదవికి డిస్క్వాలిఫై అవుతారని, పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని త్రిబులర్ గత కొద్ది రోజులుగా కొత్త పాయింట్ తెరపైకి తీసుకొచ్చారు. జగన్ అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు వేస్తామంటూ హెచ్చరించారు. రాజ్యాంగంలోని 101లో ఆర్టికల్ 4 ప్రకారం ఏ సభ్యుడైనా ముందస్తు అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు సభకు హాజరు కాకపోతే ఆ సభ్యుడిని డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్కు ఉంటుందని, స్పీకర్ డిక్లేర్ చేసిన తరువాత ఎన్నికల కమిషన్కు పంపితే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతుందంటూ రఘురామ కొద్ది రోజులుగా జగన్ను హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలో రఘురామ మాటలకు భయపడి జగన్ అసెంబ్లీకి వచ్చినట్లు రాజకీయ వర్గాలు, పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు. అలా చేస్తే తన సీటును జగన్ కాపాడుకోవచ్చు. అందుకే బడ్జెట్ సమావేశాల తొలి రోజు జగన్ అసెంబ్లీకి వచ్చారని, తరువాతి సమావేశాలకు హాజరయ్యే ఛాన్స్ లేదని కొంతమంది తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. అయితే జగన్ అసెంబ్లీకి రావడంపై మరో వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అదేంటంటే జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే కూటమి నేతలు విమర్శలు, అవహేళన చేసే అవకాశం ఉంటుంది. గత వైసీపీ పాలనను గుర్తు చేస్తూ జగన్పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఖచ్చితంగా అసెంబ్లీలో చేస్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి జగన్ను టార్గెట్ చేయడం వల్ల ప్రజల్లో అతనిపై సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. జగన్ అసెంబ్లీకి రావడం వెనుక వైసీపీ వ్యూహం ఇదేనని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో జగన్ ఇదే వ్యూహాన్ని అనుసరించారు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 3 ఏళ్ల పాటు జగన్ అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో జగన్ను టీడీపీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవమానించారు. ఆ అవమానాలను తట్టుకోలేక సీఎం అయిన తరువాత అసెంబ్లీలో అడుగు పెడతానంటూ జగన్ అప్పట్లో శపథం కూడా చేశారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీకి వెళ్తే కూటమి నేతల విమర్శలు, అవమానాలను ఎదుర్కోవడం వల్ల ప్రజల్లో సింపతి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో జగన్ మరోసారి తన పాత వ్యూహాన్ని అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ పూర్తి స్థాయిలో అసెంబ్లీకి వస్తారా, లేదా వెళ్ళి వాకౌట్ చేసి వస్తారా అనేది ఈ కొద్ది రోజుల్లో తేలబోతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.